Striker for Pakistan, this ball Drawn under pressure, what a shot. Magnificent straight six. In the air, నా దేశంలో ప్రతి మనిషికో మతం ఉంది, కానీ మానవత్వమే వెతకాలి. కూర్చో కూర్చో అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. అసలు కాయ కదయ్యా, అసలు కాయ కాదు. అయ్యో, తిరుపతికి వెళ్తామా? వడ్డీ కాసుల వాడు ఊరికనే వెళ్తామా? కాసుల వెంకటేశ్వరరావు కూడా అంతే. గుర్తించండి అయ్యా, కాసుల వెంకటేశ్వరరావు. నీతి నిజాయితీ, నీతి నిజాయితీని నమ్ముకుంటే ఈ దేశంలో ఏంటి సగం పనులు ఆగి తెలుసా? ఆర్మీలో చేసే అంటున్నారు కదా, ఏదో ఒకటి చేస్తుంటారు కదా. నా దేశంలో ప్రతి రాష్ట్రానికి ఓ ప్రభుత్వం ఉంది, కానీ ప్రజాస్వామ్యమే వెతకాలి. దేశంలో ప్రతి ఇంటికో స్త్రీ ఉంది, కానీ రక్షణ కోసమే వెతకాలి. Good morning, gentlemen. Meనందరూ ఇండియా టాప్ మోస్ట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఓనర్స్. సో ఎలా ఉంది మన స్టేట్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్? ఏమో సార్, లాస్ట్ ఇయర్ ఏమో 1000 కోట్ల వరకు టర్న్ ఓవర్ వచ్చింది. ఈసారిగా మొత్తం డల్ అయిపోయింది బిజినెస్. ఇలా అయితే ఇంకేం చేస్తాం సార్ బిజినెస్? ఇక చూడాలి, ఇంకా డెవలప్ కావాలి కదా. ఏముంది సార్, ఈ మెరిట్ సీట్లు, ఫీజు రీఎంబర్స్మెంట్లు తీసేయండి సార్. ఏం గిట్టుతుంది సార్ ఆ సీట్లతో మాకు? ఏముంది సార్, లాస్ట్ టైం మీ సీట్ లో మినిస్టర్ వల్ల ఇండియా మొత్తం మన ఇన్స్టిట్యూషన్స్ అయిపోయాయి. ఈసారి మీరు కొంచెం గట్టిగా ట్రై చేశారంటే యూఎస్ లో కూడా మన ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయొచ్చు నెక్స్ట్. సో బాగానే అనిపిస్తున్నట్టున్నారు అందరూ. ఏముంది సార్, ఏదో 3 తరాలు బతకండి వెనకేసుకున్నాం అంత. ఇప్పటిదాకా సంపాదించాలి ఫర్ ఎ చేంజ్. ఇప్పటిదాకా ప్రజలు చదువు కొనుక్కోవడానికి ఖర్చు పెట్టారు, ఈసారి మనం ప్రజలు చదువుకోవడానికి ఖర్చు పెడతాం. ఏం మాట్లాడుతున్నారు, ఏం అర్థం అవ్వట్లేదు సార్. ఇవన్నీ మన ఇండియాలో ఎక్కడ వర్కౌట్ అయితే సార్. ఇండియాలో చాలా డబ్బు ఉంది, దోచుకున్నాక మీరు కూడా మాతో పాటు కలిసారనుకోండి, మనం ఇండియాని కలిసి దోచుకోవచ్చు. కాబట్టి నా మాట విని నా దేశంలో ప్రతి వీధికో న్యాయకత్వం ఉంది, కానీ న్యాయం కోసం వెతకాలి.
నా దేశంలో మనుషులున్నారు, కానీ మానవత్వమే వెతకాలి. మనసున్నవాడు ఇక మీద తెలియాలి మనిషైన వాడు. ఈ పని ఏదో ముందే చేసి ఉంటే మంచిగా ఉంటుండే కదా, చిట్కలో పని అయిపోయేది నీకు. అలా ఉండాలి. ఏదా అది? ఏంటి? నేను ఆర్మీలో ఏదో వెనకేశాను, సంపాదించింది తీసుకురా అన్నారు సార్. అది ఇదే దేశం లోపల మీలాంటి వాళ్ళని కాపాడటం కోసం దేశం వెలుపల మేము చేసిన త్యాగ ఫలితమే సార్. దేశం వెలుపల ఉండి శత్రువుల నుంచి మేము దేశాన్ని కాపాడుతుంటే దేశం లోపల మీరు ఉండి ఆ దేశానికి తూర్పులు పొడుస్తున్నారు సార్. ఒకవేళ ఈ పని జరగడానికి నేను లంచం ఇవ్వాల్సి వస్తే దేశద్రోహి మీరు కాదు, నేను. మై కంట్రీ ఇస్ మై ప్రైడ్. ఎక్కడా తలదించను, నా దేశాన్ని తలదించుకోనివ్వను. ఇన్ని రోజులు నా కోసం నేను పనిచేస్తాను, ఈ రోజు నుంచి దేశం కోసం నేను పనిచేస్తాను. నేను మారాను అని చెప్పడానికి ఈ సంతకమే నీకు రుజువుగా కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. తల ఎత్తి నిలవాలి నీ దేశము, ఇల మీద నీ స్వర్గమై. గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్నితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మీ ఇంట్లో ఆడవాళ్ళైతే ఇలానే చేస్తావారా? శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా. డబ్బుతో అన్నిటినీ అందరినీ కొండారు. నేను తర్వాత తరం ఫ్యూచర్ నుంచి మాట్లాడుకుంటే మీరు మీ తరానికి, మీ తర్వాత తరానికి, ఆ తర్వాత తరానికి డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నారు. ఇందాక 3 తరాలు సరిపోయే డబ్బు సంపాదించాలన్నారు కదా, అదంతా ఒక్క రైట్తో కూర్చుంది. ఉన్నవాళ్ళు మేము చదవంటే బిజినెస్ మైండ్ తోటి ఆలోచించాం, కానీ వీల్ మేక్ షూర్ దట్ ఇట్ హ్యాపెన్స్. నా దేశంలో ప్రతి ఒక్కరికి చదువు ఒక వరం కావాలి, కానీ శాపం కాకూడదు. భయ